అందరికీ నమస్కారం. నేను PRAMEELA వినోద్ కుమార్. విశాఖపట్నంలో పైమాను స్థాపించి ఎన్నో ఉపయోగాలు పొందిన వారిలో నేను ఒకరిని. మరి పైమా యువత మీకు అందిస్తున్నటువంటి 21 డేస్ ఛాలెంజెస్ని ఎంతో అద్భుతంగా మీరందరూ నిర్వహిస్తున్నారు. మరి ఈ రోజు ఛాలెంజ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే కథ చెబుతారా వింటాం. ఇప్పటి వరకు పైమా యువత మీకు అందిస్తున్నటువంటి జ్ఞానాన్ని, ఎంతో చక్కటి ఆధ్యాత్మిక విషయాలను మీరందరూ తెలుసుకొని చాలా చక్కగా టైంని సద్వినియోగపరుచుకుంటున్నారు. మరి ఈరోజు మీరు కథ చెప్తే మేము వినడానికి రెడీగా ఉన్నాం. ముందుగా మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక 2 to 3 మినిట్స్ మీ ఇంట్లో వాళ్ళని, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ, మీ రిలేటివ్స్ కానీ అడిగి ఒక ఆధ్యాత్మిక నీతి కథని మాకు చెప్పాల్సి ఉంటుంది. సో ఈరోజు టాస్క్ ఇదే అండి. ఈ ఛాలెంజ్ మీరు ఒక 2 మినిట్స్ సెల్ఫీ వీడియోలో కానీ, అలాగే వాట్సాప్ ద్వారా కానీ మాకు పైమా కాల్ సెంటర్ 9664885888 నెంబర్కి పంపించాల్సిందిగా ఉంటుంది. ఇప్పటి వరకు మేము ఇచ్చిన ఛాలెంజెస్ని మీరు చక్కగా నిర్వహించారు. ఈరోజు మీరు చెప్పే నీతి కథని మేము వింటాం. ఈ 21 డేస్ లాక్డౌన్లో భాగంగా పైమా యువత మనందరికీ అందిస్తున్నటువంటి 21 డేస్ ఛాలెంజెస్లో భాగంగా మీరందరూ చక్కగా టైంని సద్వినియోగపరుచుకుంటున్నారు. ఈరోజు ఛాలెంజ్ గుర్తుంది కదండి. మీరు కథ చెప్తే మేము వింటాం. ఒక చక్కని నీతి కథ అయి ఉండాలి, స్పిరిచువల్ కథ అయి ఉండాలి. మరి ఈ చక్కటి అవకాశాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి పైమా యువత, మరి మన గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అలాగే PMC ఛానల్కి అందరికీ స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అంతేకాకుండా 21 డేస్ లాక్డౌన్లో భాగంగా ప్రధానమంత్రి మోదీ గారు మనందరికీ ఎంతో చక్కటి ఆధ్యాత్మిక విలువలను కూడా నేర్పిస్తున్నారు. వారందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీరు కథ చెప్తారా మేము వింటాం. ఈ టాస్క్ గుర్తుంది కదండి. మరి ఇంకెందుకు లేట్ చేయకుండా ఇవాళ మార్నింగే స్టార్ట్ చేసేయండి. మేము వినడానికి రెడీగా ఉన్నాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.